ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా తాతాలాడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అటు నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగాడు. ఇరాన్ కి బాసటగా నిలిచాడు ఉత్తర కొరియాకు సంబంధించిన కిమ్. అమెరికా ఇజ్రాయెల్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు కిమ్. అటు ఇరాన్ పైన రెండు దేశాల దాడిని కిమ్ ఖండించాడు. ఇరాన్ కి మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని చెప్తున్నాడు కిమ్. అయితే ఇరాన్ పైన ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా కూడా ధీటుగా స్పందిస్తుంది అంటూ కిమ్ అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడేం కాదు, గతంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యలో బైడెన్ అటు అమెరికా అధ్యక్షుడు కాక మునుపు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు, గుర్తుంది కదా. అయితే అప్పటి నుంచి కూడా కిమ్కి డొనాల్డ్ ట్రంప్కి కనీసం క్షణం పడదు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డే కారు నీళ్లు వేసినా కూడా పెట్రోల్గా మారిపోతాయేమో అంతటిలా ఇద్దరి మధ్య అగ్రహాలు, ఆవేశాలు, కోపతాపాలు ఉన్నాయి. సో గతంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగాయి, మీమ్స్ కూడా జరిగాయి. కిమ్కి ట్రంప్కి ఏ మాత్రం కూడా పడదు అనేటువంటి ఒక విషయం కూడా అందరికీ, ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు. అయితే ప్రస్తుతానికి కిమ్ ఏం చెప్తున్నారంటే, ఇరాన్కి నేను మద్దతుగా ఉంటాను, ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇరాన్ పైన దాడికి సంబంధించిన విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతాను, అమెరికాకి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు కిమ్. ఇప్పటికే కిమ్ సౌత్ కొరియా పైన 10 మిసైల్స్ లాంచ్ చేశారు. 10 మిసైల్స్ లాంచ్ చేసి సౌత్ కొరియాలో ఒక అలజడి సృష్టించారు ఆయన. అయితే సౌత్ కొరియా పైన ఎటువంటి దాడి చేసినా నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పి కిమ్కి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. నువ్వేంటి బోర్డు రంగంలోకి దిగేది, నేను నీ దగ్గరికి వస్తున్నట్టుగా ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కిమ్మే అమెరికా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇకపైన ఎటువంటి దాడి జరిగినా నేను మీ సంగతి చూస్తాను, మీ అంతు తెలుస్తానట్టుగా కిమ్ మాట్లాడుతున్నారు. బేసిక్గా ప్రపంచ దేశాల్లో కిమ్కున్న స్పెషాలిటీ ఏంటంటే ఎవ్వడి మాట వినడు. చూడడానికి కొంత కమెడియన్లా కనిపిస్తుంటాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వడి మాట ఎంతకు కూడా వినడు. ఆయన ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే బుల్లెట్ పడాల్సిందే, డెఫినెట్గా రక్తం చిందించాల్సిందే, ఆ రకంగా ఉంటూ ఉంటాడు. అందుకే డొనాల్డ్ ట్రంప్, ఒక అగ్రరాజ్యమైనటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కూడా ఒక రకంగా కిమ్ ఇరుకున పెట్టాడు. కిమ్ ఒక రకంగా ఆయన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే పెద్ద ఎత్తున తలగొక్కునేలాగా, ఏంటి పదే వీడు నాయంట పడుతున్నట్టుగా ఆలోచించే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ చేశాడు ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు మరోసారి కిమ్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతున్నారు అని తెలియగానే అమెరికా కూడా కొంత అలర్ట్ అయింది. అక్కడ నుండి ప్రార్థనా స్థలాలు, కొంత క్రౌడ్ ప్లేసెస్ని, జన సమూహాలని కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అక్కడి సెక్షన్ల ప్రకారంగా నలుగురు గుమికూడకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి అమెరికాలో కూడా. ఇక కిమ్ ఎంట్రీ ఇచ్చారంటే ఇక నెక్స్ట్ లెవెల్ యుద్ధం అని చెప్పాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఆఖరికి వస్తే కిమ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి మీకు ఆ దేశాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరెవరికి మద్దతుగా నిలబడుతున్నాయని చూసే ప్రయత్నం చేస్తే కనుక G7 దేశాలు కొంత నైతికంగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాయి. కారణం, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తానని చెప్తోంది కాబట్టి ప్రపంచ దేశాలు అశాంతి కలిగించే అవకాశం ఇరాన్కి ఉంది. అందుకే మేమంతా కూడా ఇజ్రాయెల్ వైపుగా నిలబడ్డామని చెప్పుకొచ్చారు. కేవలం అది ఇచ్చే మెంటల్ సపోర్ట్ వరకు మాత్రమే, బహిరంగంగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగే అవకాశం అసలు లేనేలేదు. కానీ మేము బహిరంగ యుద్ధం దిగుతామని చెప్పిన దేశాల్లో ఇరాన్ వైపుగా రష్యా ఉంది, చైనా బహిరంగ యుద్ధంలోకి దిగుతామంటోంది. అటు ఇప్పుడు కిమ్ కూడా జాయిన్ అయ్యారు ఆ యుద్ధంలోకి. దీంతో పాటుగా సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, పాకిస్తాన్ 21 దేశాలు, దాంట్లో బహ్రెయిన్, అల్గేరియా, చాద్, బ్రునెయ్, కోమరోస్, జిబోటి, తర్వాత ఇరాక్, కువైట్, మౌరిటానియా, జోర్డాన్, లిబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, సోమాలియా, సుడాన్, యుఏఈ అండ్ ఓమన్, ఇవన్నీ దేశాలు కూడా మేము అంతా ఇరాన్ వైపుగానే ఉన్నామని చెప్తున్నాయి. దీంట్లో బహిరంగ యుద్ధంలోకి దిగుతామన్న దేశాలు డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోయి అమెరికా ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మేము అమెరికా సంగతి తేలుస్తామన్న రకంగా వార్నింగ్ ఇచ్చింది మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. సో కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే ఇక అది కొరివితో తలగొక్కున్నట్టే. డెఫినెట్గా అదొక ఏమంటారంటే బేసిక్గా మనకు అర్థమయ్యేతో చెప్పాలంటే ఒక ఒంటికి పట్టించిన ఒక పుండు లాంటిది, అది పూర్తిగా మానదు, అలా అని చెప్పి అది మనకు ఉపశమనం కలిగించదు, అలా అని చెప్పి పెద్దగా అవ్వదు, అది ఎప్పటికి కూడా ఇబ్బంది గురి ఉంటుంది చూసారా. అలా ఇప్పుడు కిమ్ వ్యవహారం కూడా ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత యుద్ధం కోసం తాళాడుతున్నట్టే కనబడుతోంది. కిమ్ ఎక్కడో ఉన్నవాడు ఆఖరికి వస్తే ఇరాన్ దాకా వచ్చాడు అమెరికాకు వ్యతిరేకంగా. అర్థం చేసుకోండి అమెరికా పైన ఎంతటి ఆగ్రహంతో, అమెరికా కాదు డొనాల్డ్ ట్రంప్ పైన ఎంతటి ఆగ్రహంతో కిమ్ రగిలిపోతున్నాడు అనేది. సో తాను సైతం సిద్ధంగా ఉన్నాను, నేను ఏ క్షణమైనా కూడా అమెరికా వైపుగా దాడి చేయొచ్చు అంటే ఒక మాటని డైరెక్ట్గా కిమ్ మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి కిమ్ నిజంగానే బహిరంగంగా యుద్ధక్షేత్రంలోకి దిగిపోయి ఇరాన్కి మద్దతుగా అటు డొనాల్డ్ ట్రంప్ పైన యుద్ధం చేస్తాడా అంటే ఆయన డైరెక్ట్గా ఆయన సామర్థ్యాలు, శక్తి అని పక్కన పెడితే
ఆయనకు చేయాలని ఒక తిక్క మాత్రం ఉంది. అమెరికాకి చుక్క చూపించాలి, అమెరికాకి చుక్కలు చూపించాలని ఒక తిక్క అయితే ఉంది. ఆ తిక్క డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, డైరెక్ట్గా నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలోకి దిగారు అమెరికాకు వ్యతిరేకంగా, ఇరాన్కి సపోర్ట్గా. అంటే పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో రష్యా చైనా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాయి. మరొక 21 దేశాలు, ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కూడా అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాయి. డైరెక్ట్గా ఇప్పుడు కిమ్ కూడా రంగంలోకి దిగారు. కిమ్కి డొనాల్డ్ ట్రంప్కి ఉన్నటువంటి ఆ యుద్ధం, ఆ ఒక సిచ్యువేషన్ ఇప్పటిదేమి కాదు, సుమారుగా కొన్ని ఏళ్లుగా జరుగుతోంది. సో ప్రజెంట్ కిమ్ ఎంట్రీ ఇచ్చారు అని అంటే కనుక సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? రైట్ మధు, కిమ్ డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు అని అంటే సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్షుడికి కిమ్ కి మధ్య కొన్నేళ్లుగా ఒక రకంగా ఒక యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ గా అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు కిమ్, అంటే ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, యుద్ధం కోసం ప్రపంచ దేశాలను కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి, తప్పని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. ఎందుకంటే ఒక దేశానికి ఒక దేశం మద్దతు ఇచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు తెలుపుతూ డైరెక్ట్ గా యుద్ధంలోకే అమెరికా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి. అణు కర్మాగారాల పైన, ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర దాడి చేశారు. పెద్ద ఎత్తున బాంబులతో అమెరికా నుంచి బయలుదేరి 36 గంటల పాటు ప్రయాణిస్తున్న విమానాలు దాడి చేస్తే, దీంట్లో ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ కోసం ఇరాన్ కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఆల్రెడీ రష్యాను సంప్రదించారు. తర్వాత కిమ్ తో సంప్రదించారు. కిమ్ డైరెక్ట్ గా అయితే ఓపెన్ గా మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే రష్యా పూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది. ఇరాన్ కోసం నిలబడతామనేటువంటి స్టేట్మెంట్ చేసింది. అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా కిమ్ కూడా రంగంలోకి దిగారు. కిమ్ కొంచెం వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్లలో ముందు వరుసలో ఉంటారు. గతంలో చూసాం. అవసరమైతే ఇరాన్ కు మద్దతుగా యుద్ధ సామాగ్రిని పంపుతాము, ఇరాన్ కి ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా అండగా ఉంటుంది, ఇంతే ధీటుగా రెస్పాండ్ అవుతామంటూ ట్రంప్ కు హెచ్చరికలు కూడా కిమ్ జాంగ్ ఉన్ స్టేట్మెంట్ చేశారు. ఇది కాస్త ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కిమ్ అనేటువంటి వ్యక్తి కాస్త ఇంత ముందుకు మాట్లాడుకున్నట్టుగా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం డేర్షిపర్, ఏ ఒక్క దేశం ఇన్వాల్వ్మెంట్ ని ఒప్పుకోరు, ఏ ఒక్క ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. గతంలో కరెక్ట్ గా ఒక నెల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా కిమ్ భేటీ అయ్యాడు. జరుగుతున్న అన్ని పరిణామాలను ముందుగానే గెస్ చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్, కిమ్ ఇద్దరు చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అమెరికా ఇరాన్ తో డైరెక్ట్ గా యుద్ధానికి దిగితే వారు తదుపరి యాక్టివిటీ ఎట్లా ఉండాలి, వారి మూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏ దేశానికి మద్దతుగా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దానిపైన చర్చించుకున్నారు. అందులో భాగంగానే రష్యా చేసిన స్టేట్మెంట్ తర్వాత కరెక్ట్ గా 4 రోజుల తర్వాత కిమ్ స్టేట్మెంట్ చేయడంతో కాస్త ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది దేశాల మధ్య. ఇప్పటికే దేశాలన్నీ యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఇజ్రాయెల్ తో పాలస్తీనాతో వివాదం, గాజా పైన దాడి, ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి, తర్వాత గతంలో చూస్తే ఇంకా కొన్ని దేశాలు, ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి సుదీర్ఘంగా. ఇప్పుడు వీటన్నిటికీ ఫేస్ అయినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేటువంటిది మిగతా దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాం. మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఆ యుద్ధ వాతావరణాలు ఉన్నటువంటి దేశాలలో ఇది ప్రపంచం మొత్తం ఉన్నటువంటి దేశాలన్నీ రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అమెరికా వారం రోజుల టైం ఇచ్చి వెంటనే దాడి చేయడం అణుస్థావరాల పైన, ఇరాన్ లో ఉన్నటువంటి వాటిపైన మిగతా దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఇటు రష్యా, ఇటు ఉత్తర కొరియా, దీంతో పాటు చైనా ఆల్రెడీ యుద్ధ సామాగ్రిని ఇరాన్ కు పంపిస్తూనే ఉంది. సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఒక కఠినమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాయి. ప్రజాపాలనను అక్కడ నెలకొల్పేంత వరకు, అక్కడ ఖమేనీని అంతమొందించేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇటు ఇరాన్ కు మద్దతుగా ఈ దేశాలన్నీ కూడగట్టుకోవడం అవంతా ముందుకు వస్తుండడంతో, ముఖ్యంగా కిమ్ అనే వ్యక్తి యుద్ధ సామాగ్రిని అందజేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన, ప్రస్తుతం వార్నింగ్ చేయడం పైన అటు అమెరికాకి ఇజ్రాయెల్ కి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో అనేటువంటి ప్రపంచ దేశాలు వేచి చూస్తా ఉన్నాయి. అంటే ఇది పరిస్థితి ఎక్కడ వరకు దారి తీయొచ్చు అంటారు? ప్రస్తుతానికైతే ఆల్రెడీ యుఎన్లో చర్చ జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆంటోనీ గుటెరస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, డీఎస్కలేట్ అంటున్నారు. అక్కడ అమెరికాని కూడా తప్పుపడుతున్నారు, ఆయన ఇరాన్ని కూడా తప్పుపడుతున్నారు. సో నిజంగానే యునైటెడ్ నేషన్స్ లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు చాలా పెద్ద ఎత్తున ఒకరిదంటే ఒకరని తప్పని చెప్పి ఏలెత్తుకునేటువంటి పరిస్థితి ఉంది. సో డీఎస్కలేషన్ కోసం ఏ దేశం కూడా ప్రయత్నం చేయడం లేదు. గతంలో మనం చూస్తే
అటు రష్యా ఉక్రెయిన్ వార్ నేను ముగింపు పలుకుతాను అమెరికా రంగంలోకి దిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేను ముగింపు పలుకుతాను అమెరికా రంగంలో దిగింది. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికానే యుద్ధంలోకి దిగడం ఎలా చూడాలి? దీన్ని డిఎస్కలేట్ చేసే ప్రయత్నం లేదంటారా? నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగుతుందని అంటే అసలు యుద్ధానికి ముగింపు పలికే అవకాశం లేదా? ఎవరు కూడా యుద్ధానికి ముగింపు పలకాలని ఆలోచన లేరా? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇప్పటికే ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగినటువంటి దేశాల సరఫరా చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రస్తుతం ఈ అణు ధార్మికమైనటువంటి వాటిని శుద్ధి చేసేటువంటి దాన్ని, న్యూక్లియర్ శుద్ధి చేసేటువంటి దాంట్లో భాగంగా నెక్స్ట్ దాదాపు 90% చేరింది అనేటువంటిది అంచనా వేస్తా ఉన్నారు ప్రపంచ దేశాలు. నెక్స్ట్ కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయడము, అత్యాధునికమైనటువంటి అణు ఆయుధాలను తయారు చేయడానికి దగ్గరలో ఒక అడుగు దూరంలో ఇరాన్ ఉంది. ఆ మూమెంట్ లో ఇరాన్ దెబ్బ కొట్టాలి. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలకు దాదాపు 20 నుంచి 25% క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచే సప్లై అవుతా ఉంది. సో దీన్ని చేజిక్కించుకోవడానికి అమెరికా 2 రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటేమో ఇజ్రాయెల్ ఏమో అణు ఆయుధాలను తయారు చేయకుండా ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇంకా చేయడం, రెండవది అమెరికా క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన విషయంలో కంట్రోల్ చేయడం ఇరాన్. సో వాటన్నిటి విషయంలో ఇప్పుడంతలా యుద్ధ వాతావరణం తగ్గే పరిస్థితి లేదు. నిజంగానే అమెరికా ద్వంద్వ వైఖరి 2 రకాలుగా 2 నాలుకల ధోరణిలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం, శాంతి చర్చలకు రావాలి, అందుకోసం అడుగు ముందుకు వేయాలని ఇరాన్ ని హెచ్చరించిన అమెరికానే ఈ రోజు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగడం. ఇంకా మరిన్ని దాడులు చేస్తాము, ఇంకా చాలా టార్గెట్లు ఉన్నాయి, ఆ టార్గెట్లను కూడా మేము ఎయిర్ స్ట్రైక్ ద్వారా హిట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇటు ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నటువంటి ముస్లిం కంట్రీస్ పైన ఒత్తిడి తేవడం, ఇలా మళ్ళొక వైపు ఇజ్రాయెల్ కి ఆయుధ సంపత్తిని సమకూర్చడం, ఇదంతా చేస్తూ ముందుకు పోతా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ వాతావరణ పరిస్థితులు. ఏ దేశం చర్య తీసుకున్నా, ఇటు రష్యా ముందడుగు వేసి అమెరికాకు వ్యతిరేకంగా స్టెప్ తీసుకున్నా, కిమ్ అనుకున్నట్టుగానే అమెరికాకు ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రకారం ఇరాన్ కు సహాయం చేసినా ఈ ఉధృతంగా మారే అవకాశం ఉంది. యుద్ధం ఏం జరుగుతుందో అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. రైట్ మరు. సో ప్రస్తుతానికి నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగారు, ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డారు, ఆయన అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇకపైన దాడులు ఆపకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది, నేను కూడా ఇక ఇరాన్కి అడ్డుగా ఉంటానని చెప్పేటువంటి వార్నింగ్ ని కిమ్ ఇస్తున్నారు. అయితే కిమ్ కి గతంలోనే డొనాల్డ్ ట్రంప్ తో అనేక విభేదాలు ఆయన మొదటిసారి ప్రధాని అయినప్పుడే డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి అసలు పడలేదు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిమ్ వీళ్ళంతా కూడా ఇరాన్ వైపు నిలబడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా ఇద్దరు కలిసి పోరాడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్కి దారితీసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్లో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇరు దేశాల మధ్య సంధిని కుదిర్చాలనేటువంటి ప్రయత్నం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరోవైపుగా అటు యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా తరఫున అంబాసిడర్, ఆ తర్వాత ఇటువైపుగా ఇరాన్ వైపుగా అంబాసిడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా వైపుగా వేలు చూపించి అమెరికానే ఇంతటి దారుణానికి కారణం, అమెరికానే అనవసరంగా ఈ రకమైన యుద్ధానికి దారితీసిందని చెప్పి అమెరికా పైనే వారంతా కూడా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా అంబాసిడర్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, వి డిడ్ంట్ ఈవెన్ డూ హర్ట్ సివిలియన్స్, మేము ఎక్కడ కూడా సివిలియన్స్ని హర్ట్ చేయలేదు, సివిలియన్స్ని ఇంతపై దాడి చేయాల ఆలోచన మాకు లేదు. వాళ్ళు పదే న్యూక్లియర్ అంటున్నారు కాబట్టి న్యూక్లియర్ వల్ల మాకు కూడా ముప్పే అనేటువంటి ఒక భావనలో ఉన్నాం, అందుకే మేము ఈ రకమైనటువంటి దాడి చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా సివిలియన్స్ హర్ట్ అవ్వలేదు, కేవలం న్యూక్లియర్ స్థావరాలు మాత్రమే కిల్ అయ్యేటువంటి మాటని అటు అమెరికా తరఫున అంబాసిడర్ చెప్తున్నారు. కానీ దీన్ని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ యాంటనీ గుటెరస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇరు దేశాలు కూడా ఇకనైనా యుద్ధాన్ని నిలుపుకోవాలి, ఇరాన్, ఇజ్రాయెల్ ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని నిలిపివేయకపోతే ఈ ప్రపంచం మొత్తం కూడా కొంత అల్లకల్లోలమయ్యే అవకాశం ఉందని చెప్పి ఇద్దరిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కిమ్ కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ పైన దాడి చేస్తే నేను వస్తానంటున్నారు ఆయన. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సచిన్, సో కిమ్ వచ్చాడంటేనే డొనాల్డ్ ట్రంప్కి ఒక రకంగా ఒక శరీరంలో పుండైనట్టుగానే భావించాలంటే అది పూర్తిగా మానదు, అలా అని చెప్పి అది పెద్ద ఇబ్బంది గురిచేయదు, ఏదో ఒక రకంగా చిన్నగా చికాకుగానే ఉంటుంది. సో కిమ్ ఎంట్రీ అనేది కూడా డొనాల్డ్ ట్రంప్కి చికాకు తెప్పించే అంశమే. సో కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? రైట్, కిమ్ ఎంట్రీతోనే ప్రస్తుతం ఈక్వేషన్స్ మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. కిమ్ ఎంటర్ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు రష్యా దాదాపుగా ఎంటర్ కాబోతుందని మనం సంకేతాలుగా భావించాలి. ఎందుకంటే నేను మాట అంటున్నానంటే సోవియట్ యూనియన్ పతనం తర్వాత, రష్యా ఆవిర్భావం తర్వాత ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య ఆ సత్సంబంధాలు, రష్యాకి ఉత్తర కొరియాకి మధ్య సత్సంబంధాలు బలపడడానికి కారణం పుతిన్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ జరిగాయి. మరి ముఖ్యంగా ఒక దేశం మీద దాడి జరిగితే కనుక ఇంకో దేశం వెంటనే సపోర్ట్ రావాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక
అగ్రిమెంట్. ఈ నేపథ్యంలో మీకు గుర్తుంటే కనుక యుక్రెయిన్ దాడి చేసినప్పుడు యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో నార్త్ కొరియా ఏకంగా 10,000 నుంచి 12,000 మంది తన సైన్యాన్ని పంపించింది. అంతేకాదు సైనిక ఆయుధ సంపత్తికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇద్దరి మధ్య కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుందని చెప్పి ఇద్దరు కూడా సైనిక సామర్థ్యాలను షేర్ చేసుకుంటూ ఉన్నాయనే ఒక చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే కనుక ఉత్తర కొరియా నిర్మిస్తున్న యుద్ధ నౌక విషయంలో ఇటు మాస్కో తన సైనిక సామర్థ్యాన్ని లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కావచ్చు, లేకపోతే యుద్ధ నౌక నిర్మాణంలో కావచ్చు కీలక భూమిక పోషించింది అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కనెక్టివిటీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి ఆయన పుతిన్తో భేటీ కాబోతున్నారు. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం భేటీ కాబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ రష్యాకి సంబంధించి ఇక్కడి నుంచి ముందుకు వెళ్తాను దాడికి ఉపక్రమించే పరిస్థితి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు నార్త్ కొరియా రంగంలోకి దిగే అవకాశం పుష్కలంగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. కారణం నార్త్ కొరియా ఇప్పటికే ఖండించింది, మరి ముఖ్యంగా ఇరాన్ మీద దాడిని ఖండించింది. దాంతోపాటు ఇప్పుడు నార్త్ కొరియాకి సంబంధించి ఇండైరెక్ట్గా రష్యాకి మద్దతు ఇస్తున్న సందర్భంలో రష్యా కూడా ఆల్రెడీ మద్దతుగా నిలిచిందంటే అర్థమైపోతుంది ఇప్పుడు నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగిందని చెప్పి. వన్స్ నార్త్ కొరియాకి సంబంధించి కనుక రంగంలోకి దిగితే ఇక్కడ యుక్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నట్టుగా అక్కడ సౌత్ కొరియాను యాక్టివేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సౌత్ కొరియాను ఉత్తర కొరియా మీదకి సంధించే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అండల్లో అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం రష్యాకి చెక్మేట్గా యుక్రెయిన్ రంగంలోకి దించిన సందర్భాన్ని చూసాం. అట్ ద సేమ్ టైం ఇరాన్కి చెక్మేట్గా ఇజ్రాయెల్ని రంగంలోకి దించిన సందర్భాన్ని చూసాం. అక్కడ చైనాకి చెక్మేట్గా తైవాన్ని రంగంలోకి దించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఉత్తర కొరియాకి చెక్మేట్గా దక్షిణ కొరియాని రంగంలోకి దించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఇలా ఎక్కడికక్కడ వ్యూహాలతో ముందుకు వెళ్తుంది అమెరికా. అట్ ద సేమ్ టైం తన మిలిటరీ బేసెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇలా ఎవరికి అంటే తనకి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో, తనకి ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులని తన చేతుల్లోకి తీసుకోవడం, అక్కడ విద్వేషాలను లేకపోతే అక్కడ ఉన్న వాటిని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో అమెరికా వెళ్తున్న సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఒక విధంగా అంటే ఒకవేళ అమెరికాకి సంబంధించి కనుక రంగంలోకి దిగిందే అనుకుందాం, అంటే అమెరికా కనుక రంగంలోకి దిగి ఆబ్వియస్లీ దిగింది ఇప్పటికే. రష్యా పూర్తి స్థాయిలో దిగిన తర్వాత రష్యాతో పాటు ఉత్తర కొరియా దిగిందంటే కనుక సౌత్ కొరియాకి సంబంధించి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నార్త్ కొరియా వర్సెస్ సౌత్ కొరియా అయితే ఇక రష్యా వర్సెస్ యుక్రెయిన్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. వీటన్నిటికీ నేపథ్యంలో ఇరాన్కి మద్దతుగా ఉన్న రష్యా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా తాడో పేడో తేల్చుకునేందుకు దేశాలు సిద్ధమైతే కనుక చైనా ఆటోమేటిక్గా రంగంలోకి దిగుతుంది. ఎందుకని ఇటు ఏషియాలోనే పట్టు బిగించాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్న చైనాకు సంబంధించి తైవాన్ ఇక్కడ అడ్డంగా మారుతుంది. ఎందుకంటే నాన్సీ పెలోసి మాజీ స్పీకర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ వెళ్ళే క్షణంలోనే ఇన్ఫాక్ట్ బైడెన్ వద్దని చెప్పినప్పటికీ కూడా ఆవిడ వెళ్ళిన సందర్భంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సైనిక విన్యాసాన్ని ప్రారంభించేంత పనిచేసింది. అంటే యుద్ధానికి దిగేంతలా అక్కడ సిద్ధమైందంటే అర్థం చేసుకోవచ్చు. తైవాన్కి సంబంధించి తైవాన్కి అగెయిన్స్ట్గా చైనా. సో కాబట్టి ఇప్పుడు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఉత్తర కొరియాని నిర్ణయం కొట్టిపడేయలేం. సాధారణంగా మనం ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా అని ట్రంప్కి సంబంధించి ఇంకొక వర్షన్ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలా అయితే అర్థం కావు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి సంబంధించిన నిర్ణయాలు కూడా అలాగే అర్థం కావు. అతను తీసుకున్న నిర్ణయాలు బయటకు కూడా రావు. అక్కడ ఆ మీడియా కూడా పూర్తి స్థాయిలో కిమ్ ఏం చెప్తే అదే, కిమ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేస్తే అదే అఫీషియల్ స్టేట్మెంట్. అక్కడ జరిగేది కూడా బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి అమెరికా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే తను చేసే మరి ముఖ్యంగా అటాక్స్ కావచ్చు, తను తీసుకున్న ప్రణాళిక కావచ్చు, లేకపోతే కిమ్ తీసుకున్న వ్యూహాలు కావచ్చు, ప్రపంచానికి అంత వేగంగా అర్థం కావు. ఎందుకంటే విత్ ఇన్ మినిట్స్లో తన డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలోనే డెసిషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో ఇప్పుడు రంగంలోకి దిగింది అంటే కనుక గతంలో ఇప్పుడు ఏదైతే ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో న్యూక్లియర్ ప్రయోగం చేయకండి, న్యూక్లియర్ని తయారు చేయకండి, న్యూక్లియర్ పైనే యుద్ధం అంతా జరుగుతోంది. గతంలో కిమ్ పైన కూడా ఇదే రకంగా అమెరికా వ్యవహరించింది. కిమ్ పైన చాలా దారుణంగా ఈ రకంగా వ్యవహరించి డొనాల్డ్ ట్రంప్కి కిమ్కి మధ్య ఇదే రకమైన విభేదాలు కూడా ఉంది. 2017 to 19 అయితే ఎక్స్ట్రీమ్గా మారిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య ఆ మాటల యుద్ధం. డైరెక్ట్గా వాళ్ళంతా కూడా భేటీ అవుతారనే చర్చ కూడా జరిగింది, కానీ భేటీ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగింది. అసలు ఇద్దరి మధ్య భేటీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కూడా. కానీ ప్రస్తుతానికి కిమ్ అనేది ఇప్పుడు ఇరాన్పై ప్రేమతో వస్తున్నారు ఆయన యుద్ధానికి, లేకపోతే అమెరికా పైన కక్షతోనా?
బహుశా ఇది ఇరాన్ మీద ప్రేమ అనే మాట కన్నా ఇక్కడ రష్యాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ యురేనియం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, యురేనియం కావచ్చు లేకపోతే మరి ముఖ్యంగా ప్లూటోనియం, వీటి ఆధారంగా అణుబాంబులు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది నార్త్ కొరియా అంటే అర్థం చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ అమెరికా భయపడవలసిన అంశం ఉందా అంటే కనుక క్లియర్ కట్గా కనిపిస్తోంది. అణ్వాయుధాల వరకు వెళ్ళే అవకాశం, అణ్వాయుధం అనేది ఒక్కటి, బహుశా టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందేమో, కానీ ఆ లార్జ్ స్కేల్ ఆఫ్ అంటే మరీ లాంగ్ రేంజ్ మిజైల్స్గా మాట్లాడుకున్న సందర్భంలో లేకపోతే మీడియం రేంజ్ వరకు వెళ్ళకపోవచ్చు, బహుశా షార్ట్ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు, టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో. బహుశా పూర్తిగా కొట్టిపడేయలేం, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ వరకు కన్ఫైన్ అయ్యి ఉంటే కనుక అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిండి, అమెరికా ఇజ్రాయెల్ త్రూగా ఇరాన్ని ట్యాకిల్ చేస్తుంటే సిచ్యువేషన్ అక్కడికే పరిమితమైంది. ఇప్పుడు చేయి దాటిపోయింది. రష్యా ఇటు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా? రష్యా నిర్ణయం మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉందనుకోవాలి. మీరు అన్నట్టుగా న్యూక్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎస్, ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి. న్యూక్ ప్రయోగించిన సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. ఒక్కసారిగా తను దాన్ని ఏమంటారు, సాధారణంగా పరీక్షలు అంటూ ఉంటారు. ఇంట్రెస్టింగ్. ఒకసారి నేను కమ్ అక్రాస్ కిమ్ అండ్ ట్రంప్ మధ్య ఇష్యూస్ ఏంటన్నప్పుడు చూస్తే కనుక 2017లో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. 2018లో సింగపూర్లో ఒక సమిట్ జరిగింది, ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది వారిద్దరి మధ్య. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్పారు, కిమ్ నువ్వు న్యూక్లియర్ ప్రయోగాన్ని ఆపేటువంటి వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ కిమ్ పై చెప్పారు. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. 2019లో కూడా మళ్ళీ సెకండ్ టైం సమిట్ జరిగింది, అక్కడ కూడా ఎటువంటి చర్చ జరగలేదు, దాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. స్టిల్ ఇప్పటి వరకు కిమ్ ఇంకా న్యూక్లియర్ ప్రయోగం చేస్తున్నారు. కిమ్ నార్త్ కొరియా కూడా ఒక న్యూక్లియర్ దేశంగానే ఉంది. అంటే అక్కడ అమెరికాని ఏ మాత్రం ఖాతర చేయకుండా, ఏ మాత్రం కూడా నువ్వేం చేసుకుంటావో చేసుకోనట్టుగా డొనాల్డ్ ట్రంప్ని ఏకిపారేసి మరి కిమ్ అయినా తన స్వతహాగా తానే న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నారు. కానీ ఇరాన్ విషయంలో అలా జరగడం లేదు. ఇరాన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అమెరికా దాడులకు పాల్పడుతోంది. అంటే ఇప్పుడు కిమ్ చాలా క్లియర్గా తాను సాధించగలిగారు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగానే మాత్రం అందరికీ అర్థమవుతోంది ఈ సోర్స్ ద్వారా. సో ప్రజెంట్ అయితే కిమ్ రేపటి రోజున అమెరికాపై నిజంగానే తనని అణచివేసింది, తనని ఇబ్బందులకు గురి చేసినటువంటి పగ ప్రతీకారాలు ఇరాన్ దగ్గర నుంచి, ఇరాన్ భూభాగం నుంచి, లేకపోతే ఇరాన్పై దాడి నుంచి ఆయన తీర్చుకోవచ్చు అంటారా ట్రంప్ పైన? ఈజీగా ఎందుకంటే మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు, ఈ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళ మీద ఎప్పుడు కోపం ఉంది. ఆ సోవియట్ ఎరా నుంచే ఆ ఇష్యూ అనేది ట్రిగ్గర్ అవుతూనే ఉంది. బట్ సోవియట్ ఎరా టైంలో కూడా విడిపోయిన సందర్భంలో ఉత్తర కొరియాకు మద్దతు పలికిన సందర్భం అంటే మాట్లాడుకున్న సందర్భంలో రష్యాకి కాస్త క్లోజ్ అసోసియేషన్ అంటే ఉండింది సోవియట్ యూనియన్ ఎరా టైంలో ఉత్తర కొరియాతో. బట్ ఆ తర్వాత కాస్త సిచ్యువేషన్స్ మందగించాయి. మళ్ళీ పుతిన్ రావడంతో అక్కడ మళ్ళీ సత్సంబంధం కాస్త బలపడిన పక్షంలో ఇటు శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా. సో అలాగా అమెరికాకి ఇటు రష్యా, ఎందుకంటే రష్యా కూడా ఏమనుకుంటోంది, ఒకప్పుడు రెండు అంటే అటు అమెరికా కావచ్చు, రెండు బలమైన దేశాలు అగ్రరాజ్యాలుగా మాట్లాడుకునే సందర్భం. సో అలాంటిది మూడో వాటికి ఆల్టర్నేటివ్గా ఆ ఆప్షన్ ఇవ్వలేదు రెండు కూడా. సో ఇప్పుడు రష్యాను తొక్కేసి సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికా మాత్రమే ఉంది. రష్యా ఆఫ్ కోర్స్ ఉంది, కొట్టిపారేయలేం, కానీ బట్ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే పెద్దగా మళ్ళీ రష్యానే కనిపిస్తోంది ఇప్పుడు. కాబట్టి రష్యా కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే అమెరికా కాదు అగ్రరాజ్యం. ఫర్ ఎ సెకండ్ సచిన్ ఒకసారి మనం ఆలోచిద్దాం. ఫర్ ఎ సెకండ్ ఇట్స్ అన్ అజంప్షన్, కొంత ముందుగానే అవుతుందేమో మనం అజంప్ చేయడం, లేకపోతే మనం ఆలోచించడం అనేది కూడా. ఒకవైపు ఇరాన్, తర్వాత రష్యా, చైనా, కిమ్ వీళ్ళైతే డైరెక్ట్గా బహిరంగ యుద్ధంలోకి వస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు కూడా ఒక రకంగా చెప్పాలంటే. డెఫినెట్గా ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రష్యా పైన చాలా పెద్ద ఎత్తున ఉంది. అటు చైనా కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడింది కాబట్టి చైనా కూడా ఎంట్రీ ఇవ్వాల్సిందే. అటు కిమ్ మాత్రం డైరెక్ట్గా ఇస్తానంటున్నారు. ఒకవైపు ఈ 4 దేశాలు అట్ ది సేమ్ టైం 21 కంట్రీస్ కూడా ఉన్నాయి. దాంట్లో హౌతీలు కూడా ఒక రకంగా బహిరంగ యుద్ధంలోకి దిగిపోయారు ఆల్రెడీ. సో హౌతీలో 5 దేశాలు ఒకవైపుగా, ఆ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా. ఏం జరగవచ్చు అంటారు? నిజంగా అమెరికాని వీళ్ళంతా కూడా ఒక రకంగా అడ్డు తొలగించగలుగుతారు ఇరాన్ పైన? ఈ దాడికి కొంత అమెరికాకు బుద్ధి చెప్పే అవకాశం ఉందా ఇవన్నీ దేశాలు కలిసి? బుద్ధి చెప్పడం మాట బహుశా ఇంకా అక్కడ ఆ మాటకు సంబంధించి అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను మనోజ్. ఎందుకంటే ఇంకా అంతవరకు వస్తే కనుక తాడోపేడో బహుశా ప్రపంచం ఆ మూడో ప్రపంచ యుద్ధాన్ని మాట్లాడుకుంటున్నాం కదా, అది పీక్స్ అనేది చెప్పుకోవాలి. ఇంకా ఎవరు మిగిలే అవకాశం ఉండదు. ఎందుకంటే అందరూ నష్టపోయారు. జస్ట్ ఎగ్జాంపుల్ రష్యా కూడా నష్టపోయి ఉంది. అమెరికా మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళు ఎకనామికల్గా అంతేం లేరు. ఇప్పుడు ఏదో బడాయిగా మాట్లాడుకున్న సందర్భం ఇది.
ఓపెన్ ఫ్యాక్ట్ అనేది చెప్పుకోవాలి. అమెరికా కూడా ఇప్పుడు కష్టకాలంలో ఉంది, వాళ్ళకి ఆ సంక్షోభాలు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. బట్ అగ్రరాజ్యం అనే ఆ పిక్చర్ని చూపించుకొని ప్రజెంట్ బతుకుతున్న సందర్భం. ఒకవేళ యుద్ధం లాంటి వాతావరణం వస్తే కనుక ట్రంప్కి కూడా తెలుసు, యుద్ధం లాంటి వాతావరణం వస్తే కనుక తమ సైన్యం ఎంతవరకు తమ మద్దతు ఇస్తుంది. సైన్యం తిరగబడ్డ పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు రిమెంబర్ ఇక్కడ, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైపోయే సందర్భంలో, ఎందుకంటే రష్యా దగ్గర కూడా న్యూక్స్ ఉన్నాయి, ఇటు ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి, చైనాకి సంబంధించి ఆ వెపనైజ్డ్ సిస్టమ్, ఆ మోడర్న్ వెపన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఇరాన్కి సంబంధించి ఇంకేముంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ట్రంప్ వ్యూహం ఏమవచ్చు, ఎందుకంటే తన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి, వరకు స్టాక్ పైల్ చేసుకున్నాడు. బట్ వాటిని ఇప్పుడు బయటకు తీయాల్సిన సందర్భం ఉంటుందనే చెప్పుకోవాలి. బయటకు తీసుకొచ్చి వాటిని ఉపయోగించాల్సిన సందర్భం. అలా ఎన్ని రోజులు చేస్తాడు? దాంతోపాటు బయట ప్రపంచ సపోర్ట్ లేకుండా ఎన్ని రోజులు బతుకుతాడు? బ్రిటన్ మాట ఏంటి? బ్రిటన్ ఇవన్నీ చూస్తూ ఊరుకోదుగా. బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఇటు పశ్చిమ దేశాలుగా మాట్లాడుకున్న ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేయబోతున్నాయి? ఇప్పటికే ఫ్రాన్స్ బయటకు వచ్చి మాట్లాడుతోంది, ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ వైపే కాస్త బ్లేమ్ చూపించాలా మాట్లాడుతోంది. బట్ ఎన్నాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు బలయ్యేది అటువంటి సినారీ వస్తే ముందు బలయ్యేది బ్రిటన్. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది లేకుండా చేసేసాడు ట్రంప్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో. సో బలైపోయేది బ్రిటన్, ఎందుకంటే కాస్త వస్తే ఇటు నుంచే వెళ్ళాలి, ఇటు నుంచి యూరోప్కి వెళ్ళాలి. యూరోప్ కంట్రీస్ అడ్డంగా బలైపోతాయి. ఎందుకు అడ్డంగా బలైపోతాయి అని మాట అంటారంటే, ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, వానాకాలం వచ్చేసింది, వాళ్ళకి శీతాకాలం వస్తే చచ్చిపోతారు. వాళ్ళకి న్యాచురల్ గ్యాసెస్ అందకపోయినా, ఫ్యూయల్కి సంబంధించి లేకపోయినా సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా ఉంది. కాస్త ఇప్పుడున్న ఇటువంటి శాంక్షన్స్ లేకపోతే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ నేపథ్యంలో బ్రిటన్ కావచ్చు, యూరోప్ని కాస్త గట్టిగా పట్టు బిగించేస్తే కష్టమైపోతుంది. వాళ్ళ బ్రతకడమే కష్టమైపోతే ఆటోమేటిక్గా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే అటు అమెరికా, బ్రిటన్ రెండు కలిస్తేనే వీటిని ఢీకొట్టగలవు. బట్ ఈ మూడిటికి పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే రష్యా తన కాలమే తను బతికేయగలదు. ఇటు ఇరాన్ ఒకవేళ తన శాంక్షన్ ఎత్తేసి హార్మోజ్ జలసంధిని కనుక వదిలేస్తుంది అనుకుందాం, ఈ మూడిటికి ఫ్రీ అయిపోతుంది. అంటే ఇటు రష్యా సంబంధించి వదిలేయచ్చు, దాంతో చైనాకి హ్యాపీగా ఫ్యూల్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఉత్తర కొరియాకి సంబంధించి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళందరూ యూనిటీ, వీళ్ళ ఐక్యత అనేది బలపడిన సందర్భంలో వీళ్ళ ఐక్యత ముందు అమెరికా కాస్త బలహీనంగా కనిపించే అవకాశం ఉంది. బట్ అక్కడ అమెరికా తెగించేస్తే కనుక పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి తెగింపు అనేది ఎవరు ఎక్కడ మొదలుపెట్టినా బహుశా ఒక వారం రోజులు మించి ఈ ప్రపంచం మాట్లాడుకోకపోవచ్చు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. రైట్ సచిన్. సో కిమ్ ఎంట్రీ ఇచ్చేసాడు ఏకంగా. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ డైరెక్ట్ రంగంలోకి దిగిపోయారు. ఇరాన్కి సపోర్ట్గా అమెరికా పైన వార్నింగ్ ఇచ్చారు ఆయన. అమెరికా ఇకపైన బుద్ధి మార్చుకోకపోతే నేను ఇరాన్ వైపుగా ఉన్నానని చెప్తున్నారు ఆయన. ఒకవైపు రష్యా కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది, చైనా వార్నింగ్ ఇస్తోంది. కిమ్ రంగంలోకి దిగిపోయారు. హౌతీలు అయితే దమ్ముంటే అడుగుపెట్టి చూడు రెడ్ సీలో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారిగా రెడ్ సీలో అడుగుపెట్టి చూడని చెప్పి అమెరికాకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇరాన్ వైపు నిలబడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మరి అమెరికాకి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది? అమెరికాకి సంబంధించి ఏ రకంగా రిటిలియేట్ చేస్తారు, ఏ రకంగా రిటిలియేట్ చేసి అమెరికా పైన లేకపోతే ఇజ్రాయెల్ పైన వీరంతా కలిసి ఏ రకమైనటువంటి దాడికి పాల్పడతారు, ఏ రకంగా ఉండబోతుంది తలుచుకుంటే కొంత ఆందోళనకరంగా కూడా ఉంది. సో కిమ్ ఎంట్రీ తర్వాత అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు కిమ్ అంటే ఒకసారి ఆయనని చూడండి, పుతిన్ పక్కన కిమ్ కూర్చున్నారు, చూడ్డానికి చాలా అంటే బహుశా టు మై ఒపీనియన్ కామెడీగా కనిపిస్తారు, కానీ పక్కాగా మాస్ లీడర్ అని చెప్పొచ్చు. గతంలో అనేక సార్లు ఒకవేళ హిస్టరీ కనుక చూస్తే ఆయనకు సంబంధించి రికార్డు అర్థమైపోతాయి. డొనాల్డ్ ట్రంప్ని ఏమాత్రం ఖాతరా చేయకుండా ఒక చాలా తేలిగ్గా కొట్టిపారేశారు అటువంటి వ్యక్తి ఆయన. సో ప్రస్తుతం మరోసారి డొనాల్డ్ ట్రంప్తో డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.